గ్యారంటీగా జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అంటున్నా అయ్యో అన్నంలో మనం పోసుకున్నట్టు అయిపోయి ఎంత పని అయిపోయి అనవసరంగా కేసీఆర్ కూడా కొట్టుకుంటుంది, బీఆర్ఎస్ కూడా కొట్టుకుంటుంది అని ముచ్చట్లు బయలుదేరుతున్నాయి. ఇంత తొందరగా ఏది కూడా బయలుదేరదు. బయలుదేరిందంటే దాని అర్థమైంది, అనతి కాలంలోనే ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది, ప్రజాగ్రహానికి గురవుతుంది. రిప్లేస్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ మనమే కనపడేది, మనమే, ఇంకోటితో కాదా పని. ఆ కళ్యాణ లక్ష్మి బంధు, తులం బంగారం బంధు అన్ని బందే, రుణమాఫీ బంధు, చేనేతల బంధు అన్ని బందే, ఏది జరుగుతలేదు. మరి ఏం జరుగుతుందని అంటే మనకు తెలుస్తలేదు. మరి బంద్ అయినందుకు ఇంకేదైనా మంచి జరగాలి కదా, అదేం జరుగుతుంది, ఏం జరుగుతలేదు. మొత్తం మీద అది జరుగుతుంది. సో ఇదంతా క్యుములేటివ్ గా ఏమైతుంది, బాంబు వేలినట్టు వెళ్తుంది. సమయం వచ్చినాడు, ఆ సమయం కూడా ఎక్కువ దూరం ఉంటుందని నేను అనుకుంటలేను. కారణాలు అట్లున్నాయి. డెఫినెట్ గా మంచిగా ఉన్నాయి. మన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం ఫలితాలు వస్తాయో చూద్దాం. ఇవాళ మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు. మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పట్టుబట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి. ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయిక్ గెలుపు గెలవబోతా ఉన్నాడు, రాకేష్ రెడ్డి.